అక్టోబర్ 2025 జీఎస్టీ, ఐటీఆర్, ఎంసీఏ ఫైలింగ్ గడువు తేదీలు, ముఖ్యమైన మార్పులు, చివరి అవకాశాలు. అమరావతి అక్టోబర్ నెల జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ పరంగా అత్యంత కీలకమైనది. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొరపాట్లు సరిదిద్దుకునే చివరి అవకాశం ఇదేనని నిపుణులు సూచిస్తున్నారు. నెలవారీ ఫైలర్లకు నవంబర్ 30 వరకు సమయం ఉన్నప్పటికీ త్రైమాసిక ఫైలర్లు మాత్రం జూలై-సెప్టెంబర్ క్వార్టర్ రిటర్న్లోనే మార్పులు చేయాలి. అందువల్ల అన్ని రికన్సిలియేషన్ పనులు, పొరపాట్ల సవరణలు ఈ నెలలోనే పూర్తి చేయాలని సూచించబడింది. జీఎస్టీఆర్ 3B ఫైలింగ్ గడువు సాధారణంగా 20వ తేదీగా ఉన్నప్పటికీ పోర్టల్లో ప్రస్తుతం అక్టోబర్ 25, 2025 అని చూపిస్తోంది. అయితే అధికారిక నోటిఫికేషన్ రాకపోవడంతో ఫైలర్లు అక్టోబర్ 20 లోపే రిటర్న్లు ఫైల్ చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్ల మార్పుల కారణంగా జీఎస్టీఆర్ 1లో ముఖ్యమైన మార్పులు చెయ్యాలి. ఉదాహరణకు 12% నుండి 5% లేదా 5% నుండి 18% మారిన వస్తువుల రేట్లను హెచ్ఎస్ఎన్ వారీగా విడిగా చూపించాలి. అదనంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్మెంట్ లేదా రివర్సల్ కోసం ఇది చివరి అవకాశం. నవంబర్ 30 తర్వాత ఆ ఐటీసీని పొందలేరు. సెప్టెంబర్ 2న రేట్లు మారిన వస్తువులపై రూల్ 42-43 ప్రకారం ఐటీసీ రివర్సల్ చేయాల్సి ఉంటే దానిని కూడా జీఎస్టీఆర్ 3Bలో తప్పనిసరిగా చూపించాలి. జీఎస్టీఆర్ 9-9C ఫైలింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంసీఏ కొన్ని ఫైలింగ్ గడువులను పొడిగించింది. డిఐఆర్ 3 కేవైసీ మరియు వెబ్ డిఐఆర్ 3 కేవైసీ ఫైలింగ్ను ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 31, 2025 వరకు పొడిగించారు. V3 పోర్టల్ సమస్యల కారణంగా ఎంజీటీ 7 మరియు ఏఓసీ 4 ఫాముల గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించారు. అయితే ఏజీఎం నిర్వహణ తేదీకు ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదు. అదేవిధంగా రెండవ త్రైమాసికం లేదా Q2 టీడీఎస్ రిటర్న్ దాఖలు చివరి తేదీ అక్టోబర్ 31, 2025. ట్రేసెస్ పోర్టల్ పాత టీడీఎస్ రిటర్న్ల సవరణకు మార్చి 31, 2026 వరకు చివరి అవకాశం ఇచ్చింది. మరోవైపు ఆడిట్ కేసుల ఐటీఆర్ ఫైలింగ్ గడువుపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక పొడిగింపు లేదు. కొన్ని వ్యాజ్యాల కారణంగా పొడిగింపునకు అవకాశం ఉన్నప్పటికీ నోటిఫికేషన్ రాకముందే ప్రొఫెషనల్స్ తమ ఆడిట్ పనులు మరియు ఐటీఆర్ ఫైలింగ్ను సమయానికి పూర్తి చేయాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.